నిన్న నైట్ నుండి చాలా వరస్ట్ కేస్ ఆఫ్ ఎలిగేషన్లు ఈ ఒక క్యారెక్టర్ అనేది ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి ఇంక ఈ మనిషి ఇదేనా అనే మాటలు మన రేవంత్ రెడ్డి సార్ నుంచి వినడం కూడా నాకు చాలా బాధాకరం అనిపించింది. ఇప్పుడు క్లియర్గా నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ ఏంటంటే జనాలు మనం తెలివి లేని వాళ్ళం కాదు, మనకి ఏ విషయం ఏం జరుగుతుంది సొసైటీలో మీడియా పీపుల్ ఏం దరిద్రాన్ని ఇష్టం వచ్చినట్టు తమ్నెల్ వేసి చూపించినా కూడా ఏది రైట్గా జరిగింది ఏది రాంగ్గా జరిగిందని ఆలోచన లేని మనుషులం అయితే కాదు మనం. ఇప్పుడు ఫస్ట్ నేను రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడిర్రో, ఏదైతే ఎలిగేషన్స్ అన్నీ మాట్లాడి చేసిర్రో, ఆయన మాట్లాడిన మాటల్లో మరి ఎంత నిజం ఉంది ఏందనేది మనం ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అండ్ తర్వాత అల్లు అర్జున్ భయ్య కూడా ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడడం జరిగింది. అసలు ఎంతలో ఏముంది, అసలు ఎవరి విషయంలో ఏముందనేది మనం హానెస్ట్గా ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మనం ఈ మ్యాజిక్లు మనం ఒక సెంటిమెంటల్ ఫూల్స్ లాగా ఎవరేది మాట్లాడితే అదే నిజం అని చెప్పి నమ్మే భ్రమలో మనం బతకూడదు. మనకు చాలా తెలివి వచ్చింది, సినిమాని జడ్జ్ చేసేంత తెలివి వచ్చింది జనాలకి. సో ఇట్లాంటి సొసైటీలో ఉన్నప్పుడు మీరు చెప్పిందల్లా నిజమని జనాలు నమ్మితే మనంత గొర్రెలు ఎవరు ఉండరు. సో ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఏమైతే మాట్లాడారు అనేది మనం క్లియర్గా ఆలోచిస్తే, పర్మిషన్ లేకపోయినా మీరు ఒక సెలబ్రిటీ అయ్యుండి మీరు కార్ లోపల నుండి పైన చెయ్యి వేవ్ చేస్తూ లోపలికి వచ్చి మీకు ఇలా చనిపోయిందని చెప్పి పోలీస్ వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు, ఏసీపీ గారు ఎవరో వచ్చి చెప్పినప్పుడు మీరు లేదు నేను సినిమా చూసి వెళ్తా అంతా చూసి వెళ్తా అని చెప్పి మాట్లాడారంట. వాళ్ళు లేదు మేము ఇప్పుడు మీరు ఒకవేళ వెళ్ళకపోతే మేము ఫోర్స్ కన్నా తీసుకెళ్లాల్సి వస్తుంది అని చెప్పి మాట్లాడితే అప్పుడు మీరు బయలుదేరి వెళ్ళారంట. బట్ బయటికి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ మీరు కారులో నుండి బయటకు వచ్చి జనాలకు అందరికీ వేవ్ చేస్తూ వెళ్ళారని అయితే మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఈ విషయానికి నేను ఒక చిన్న విషయం, అంటే ఒక క్వశ్చన్ అనుకోండి, మీరు ఏదన్నా అనుకోండి, నేను అడిగేది ఏంటంటే అక్కడ ఎప్పుడైతే అల్లు అర్జున్ సార్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనే మేము అనుకుంటాం, ఆ విషయం కూడా అల్లు అర్జున్ గారికి తెలిసిందనే అనుకుంటాం. అనుకొని మరి ఆయన బయటకు వచ్చేటప్పుడు ఆయన ఫేస్ ఒకసారి చూడండి. ఇప్పుడు మరి అల్లు అర్జున్ భయ్య ఫేస్లో సినిమా బీభత్సంగా నచ్చింది జనాలనే ప్రౌడ్ మూమెంట్ ఉందా, లేకపోతే ఆయన ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉంది మీరు చెప్పండి, జనాలు చెప్పండి. అంటే ఏదో అనర్థం జరిగినట్టు ఫేస్ పెట్టాడా, ఎలా పెట్టారండి మీరు చెప్పండి. ఇప్పుడు అల్లు అర్జున్ భయ్య థియేటర్ లోపలికి వచ్చేటప్పుడు ఆయన వేవ్ చేస్తూ ఉన్న ఫుటేజ్లు అన్నీ మాకు కనిపిస్తున్నాయి జనాలకి. మరి థియేటర్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరన్నట్టు మరి వేవ్ చేస్తున్న ఫుటేజ్ ఏదన్నా ఉందా? నేనైతే చూడలేదండి. జనాలు మీరేమన్నా చూసారా? అల్లు అర్జున్ భయ్య థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వేవ్ చేస్తూ ఏమైనా ఫుటేజ్లు కానీ వీడియోలు కానీ జనాలకి వేవ్ చేస్తూ కనపడినట్టు ఏమైనా ఉన్నాయా వెళ్ళిపోయేటప్పుడు? ఉంటే ప్లీజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే కనిపించలేదు. మీ జనాలకి ఎవరికన్నా లేదా పొలిటికల్ లీడర్స్కైనా ఎవరికైనా కనిపిస్తే ఒకసారి నాకు మెన్షన్ చేయండి, నేను అది కూడా చూస్తా. అప్పుడు నా తప్పుని నేను రాంగ్గానే మాట్లాడినా అని నేను కూడా ఒప్పుకుంటా. నాకైతే కనిపించలే. అండ్ అల్లు అర్జున్ భయ్య అయితే ఏదైతే ఎక్సైట్మెంట్లో ఏ మూడ్లో అయితే వచ్చారో వెళ్ళేటప్పుడు ఆ మూడ్ లేదు. ఎందువల్ల లేదనుకుంటారు? అఫ్కోర్స్ ఇప్పుడు అల్లు అర్జున్ భయ్య మాట్లాడిన మాటల్లో కూడా నాకు అసలు ఈ ఇన్ఫర్మేషన్ తెలీదు, నాకు నెక్స్ట్ డే తెలిసింది, అది యాక్సెప్టబుల్గా అనిపించట్లేదు. యాజ్ పర్ ప్రాక్టికాలిటీ లాజికల్గా ఆలోచించినా యాక్సెప్ట్గా అయినట్టు అనిపించట్లేదు. బట్ స్టిల్ అల్లు అర్జున్ భయ్యకి ఆ విషయం తెలిసినప్పుడే ఆయన ఫేస్ మాడిపోయింది. మరి ఇప్పుడు బయటకు వచ్చేటప్పుడు మీరు ఆయన ఫేస్ చూడండి, జనాలు మీరే చూడండి. ఆయనకు ఆ ఇన్సిడెంట్ అనేది స్ట్రైక్ అయిపోయి సినిమా ఎంజాయ్ చేస్తున్నారు, ఆడియన్స్ పాయింట్ కూడా ఆయనకు లేదు. మరి ఆయన మొత్తం డల్ అయిపోయి బయటకు వస్తున్న విజువలే ఉంది, క్లియర్గా ఉంది కదా, మీరు చూసే మాట్లాడండి. సో మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఇంకేమన్నారు? అసలు ఎవరెవరో ఈయన కాలు చేతులు తిరిగిపోయి ఏదో కిడ్నీలు ఫెయిల్ అయిపోయినట్టు వచ్చి ఎవరెవరో వచ్చి కలుస్తున్నారు. మరి ఆ బాబు అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరన్నా వెళ్ళి కలిసి మాట్లాడారా? మరి ఏ సినిమా హీరో అయినా ఎవరన్నా వెళ్ళి మాట్లాడారా అని చెప్పి అడిగారు. కరెక్టే అండి. మరి నేనేమంటున్నానంటే మరి వాళ్ళు వెళ్ళలేదు, మరి యాజ్ ఏ సొసైటీని మొత్తం కంట్రోల్ చేసే లీడర్స్ చాలామంది ఉన్నారు. మరి లోకల్ లీడర్స్ ఎవరన్నా వెళ్ళి పరామర్శించారా? మాకు ఆ విజువల్ తెలీదు. మీరు వెళ్తే ఒకవేళ అలాంటి మీడియా పీపుల్ వెళ్ళి పలానా లీడర్ వెళ్ళి ఆ బాబుని పరామర్శించాడు, ఇట్ల పరిస్థితి కనుక్కున్నారు, ఆ లోకల్ సపోర్ట్ అంతా వచ్చింది అంటే ఖచ్చితంగా మేము మీ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ మేము కూడా ఏకీభవిస్తామండి.
మీరు చెప్పినట్టు మీరు మీరు మీకు చాతగానోళ్ళు మీరు వెళ్ళి ఈ పని చేసినా కూడా సెలబ్రిటీలు మేము యాజ్ ఏ లీడర్స్గా మేము చేయాల్సింది మేము చేసాం ఇక్కడ అని మేము అనుకుంటాం. బట్ మాకు అలాంటి విషయాలు ఏం తెలియదు. ఆ బాబుని ఎవరు కలిసారు ఏంటో కూడా మాకు తెలియదు. ఇది కంప్లీట్గా అండి పర్సనల్గా వెళ్ళి ఆయన ఇన్డెప్త్ లైఫ్ని వెళ్ళి ఆయన ఇన్డెప్త్ క్యారెక్టర్ని అసాసినేట్ చేసి ఈయన ఇదే ఇంత మూర్ఖుడా ఇదా అని చెప్పడం అనేది నాకైతే పర్సనల్గా అది రైట్ అనిపించలేదు. ఇది కంప్లీట్గా ఇప్పుడు మన కేటీఆర్ సార్ ఏదో ట్వీట్ చేశారని దాన్ని ఒక పొలిటికల్ ఎజెండా లాగా దాన్ని కన్వర్ట్ చేసేసి అంటే ఇప్పుడున్న ఇది మేమేదైతే గవర్నమెంట్ నడుపుతున్నామో అది తప్పుడు కింద పోవద్దు, లేకపోతే ఇంకేదో అన్న ఉద్దేశంతో ఈ ఎలిగేషన్లు అన్నీ బయట పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఒక విషయం చెప్పండి, మీరు రేవంత్ రెడ్డి గారు మీరు అంత క్లియర్గా ప్రతి నోట్ ఆన్ పాయింట్ నోట్ అంటే 30 బౌన్సర్లు 40 బౌన్సర్లు ఉన్నారు, ఇటు నెట్టేసరికి వాళ్ళు అటు వెళ్ళిపోయారు, వీళ్ళు ఇటు వెళ్ళిపోయారు, ఇక్కడ కుదిపేశారు అక్కడ కుదిపేశారని మీరు క్లియర్గా చెప్తున్నారు. అంటే నేనేమంటానంటే లాజికల్గా ఆలోచిస్తే మీరు అక్కడ సీన్ ఆఫ్ మూమెంట్లో మీరు లేరు కదండి. అంటే మీరు అక్కడ సందర్భం జరుగుతున్నప్పుడు ఒక ఐ విట్నెస్ ఎట్లయితే దీని తర్వాత ఇది ఎట్లయితే ఒక ఐ విట్నెస్ మాట్లాడతారో మీరు అలా నిన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అంతే మరి అంత ఐ విట్నెస్గా మాట్లాడారంటే మీకు చెప్పిన వాళ్ళు ప్రాపర్గా కరెక్ట్గానే చెప్పారని రూల్ ఏముందండి? యాజ్ ఇట్ ఈజ్ జరిగింది అదే అని రూల్ ఏముంది? ఏదైనా ప్రూఫ్ ఉంటుందా పోందానికి? మీరు సీన్ ఆఫ్ ఇన్సిడెంట్లో మీరు లేరు. మీకు ఒకరు చెప్పింది మీరు ఇక్కడ జనాలకి ప్రమోట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ కిందికి వెళ్ళిపోతుందండి. మనము కల్లారా చూస్తే తప్ప ఏది నమ్మేది లేదు. కల్లారా చూడనప్పుడు ఏదన్నా ప్రూఫ్స్తో సహా మన కళ్ళ ముందు పెట్టినప్పుడు మనం దాన్ని నమ్మాలి ఖచ్చితంగా. బట్ మీరు కంటిన్యూస్గా ఒక విషయాన్ని ఇది ఇలా జరిగింది, ఇలాంటి వాడిని నేను ఎలా క్షమిస్తాం మేము అనే మాటలే ఉన్నాయి తప్ప అక్కడ జెన్యూనిటీగా అనిపించట్లేదండి. ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడితే అల్లు అర్జున్ సార్ అక్కడ వచ్చినప్పటికీ ఒక ఫ్యాన్స్కి ఎంజాయబుల్గా ఉంటుంది. ఆయన కూడా ఫ్యాన్స్తో పాటు సినిమా చూడాలన్న కారణం తప్పు కాదు. బట్ అక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్ అనేది ఎవ్వరు అనుకొని జరగదండి. చాలామంది ఫ్లాస్ ఉంటాయి. ఈయన మెయిన్ కారణం అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ ఫ్యామిలీకి భరోసాగా నుంచుంటానని చెప్పి వచ్చి నుంచుంటున్నాడు కదా. ఇప్పుడు ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఆయనకు ఉంది. ఆయన రిగ్రెట్ని లైఫ్లో పోగొట్టుకోలేడు కాబట్టి ఫ్యామిలీకి ఎంతవరకు సపోర్ట్ ఉండాలో అంతవరకు ఆయన ఉంటా అంటుండు. మీరెవరన్నా ఉండగలరా వెళ్ళి? ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఆయనే చేయాలి. ఏం చేసినా కూడా మీరు ఎవరైనా చేశారా పోనీ చేస్తే ఏం చేశారు? ఎవరిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్కి దిగజార్చొద్దండి. ఈరోజు అల్లు అర్జున్ భయ్య వచ్చి బయట ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇంతలా బాధపడుతూ మాట్లాడడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఆయన కన్ఫెస్ చేసుకోలేకపోతే మీరు పెట్టిన ఎలిగేషన్స్ కానీ మీరు అన్న మాటలు కానీ ఏవైనా కూడా అవి తప్పు, అక్కడ అది జరగలేదు, అసలు నిజమేంటి అని ఆయన వచ్చి కన్ఫెస్ చేసుకోలేకపోతే నిజంగా మీ మాటల్లో జనాలు నమ్మేసి ఆయన ముద్దాయనే నమ్ముతారు. ఆయనే తప్పు చేశాడు అందుకే నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్నాడు అని చెప్పి జనాలు నమ్ముతారు. ఆయన కన్ఫెస్ చేసుకోవడమే ఖచ్చితంగా కరెక్ట్. అండ్ అల్లు అర్జున్ భయ్య మాటల్లో వింటే కూడా నాకు నెక్స్ట్ డే తెలిసింది అనేది అది అబద్ధం కిందికే వస్తుంది. అంటే నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ న్యూస్ అయినా మీకు ఫాస్ట్గా అప్రోచ్ అయిపోతుంది. జనాలకే ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి బయట తెలుస్తున్నప్పుడు మీ వరకు ఒక ఇన్ఫర్మేషను మీ ఉన్న పరిధిలో జరిగింది అన్నప్పుడు రాదనేది అది ఎవరు నమ్మరు. బట్ దాన్ని మినహాయించి పక్కన పెడితే మిగతాదంతా ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, మీరు ఫ్యామిలీకి ఏం సపోర్ట్ చేయాలనుకున్నారు అని బయట మీరు ఓవరాల్గా మీరు ఒక వీడియో చేసి పెట్టారు కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే మీరే వెళ్ళి సపోర్ట్ చేస్తారన్న విషయం జనాలకు అర్థమవుతుంది, మాకు కూడా అర్థమవుతుంది. బట్ ఇప్పుడు వచ్చే ఎలిగేషన్ ఎంత చండాలంగా ఉంటుందంటే ఒకరు వినింది ఒకరు చెప్పింది, ఆ చెప్పిన దాన్నే మనం బుర్రలో పెట్టుకొని జనాలందరికీ ఇది కన్ఫ్యూజ్ చేయడం అనేది చాలా రాంగ్ అని అయితే నాకు అనిపించిందండి. నా దృష్టిలో నేను చెప్పేది ఏంటంటే ఒక మిస్టేక్ అనేది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనం ఒకవేళ బాధ్యులమైనప్పుడు
దానికి ఆ రిగ్రెట్ ఫీలింగ్ మనం తీసుకొని ఆ మిస్టేక్ని కన్ఫెస్ చేసి మేము ఎట్లన్నా దానికి బాధ్యుడం అయ్యి మేము దానికి సపోర్ట్ చేస్తాం వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ అని చెప్పినప్పుడు అక్కడే ఆయన రెస్పెక్ట్ అనేది ఓన్ చేసేసుకున్నాడు. సో మిస్టేక్ ఎలా జరిగినా కూడా ఆయన యాక్సెప్ట్ చేశాడు. దానికి ఫ్యామిలీకి ఎంత సపోర్ట్గా ఉండాలో అంత సపోర్ట్గా ఉంటా అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మాకు మేము జనాలు చూసేవాళ్ళం కూడా అంతేమనట్లు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ భయ్య చెప్తుంటే ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు మేము వెళ్ళి కలవడం అనేది ఒక రాంగ్ పర్స్పెక్టివ్లో వెళ్ళిపోతుంది అని మా అడ్వకేట్స్ వీళ్ళందరూ చెప్పడం వల్ల నేను వెళ్ళలేకపోతున్నా. బట్ స్టిల్ నేను బ్యాక్ ఎండ్ నుంచి నేను ఎంత కనుక్కోవాలో ఏం చేయాలి ఏందని మొత్తం నేను తెలుసుకుంటూనే ఉన్నా అని కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. నేను ఒక విషయం అంటానండి, ఏంటంటే సెలబ్రిటీస్ అయినా మన పొలిటికల్ లీడర్స్ ఎవరైనా కూడా మీరందరూ కరెక్ట్గా ఉంటేనే మీరు ఒక బెటర్ సొసైటీని మీరు తీసుకొని రాగలరు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఫ్లడ్స్ ఇట్స్ ఏమొచ్చినా కూడా ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒక స్టార్ వెళ్ళి అక్కడ రోడ్డు మీద నుంచున్నాడు అంటే ఏ లెవెల్ ఆఫ్ జనాలు కలెక్షన్లు ఇస్తారు అనేది మీరు గవర్నమెంట్కి కూడా తెలియాలి. ఇప్పుడు వాళ్ళు కట్టే ట్యాక్స్ లైన్ ఏదన్నా మీరు తెలియాలి. ఒక పర్సన్ని క్యారెక్టర్ అసాసినేషన్కి వెళ్ళిపోవడం అనేది నాకు 100% మంచిగా అనిపించలేదు. అండ్ ఇంత మంచి మూమెంట్లో ఒక మంచి హై వోల్టేజ్ సినిమా తీసిన అల్లు అర్జున్ భయ్య మీద ఇప్పుడు ఇట్లాంటివి తీయడం అనేది కూడా నాకు ప్రాపర్గా అనిపించలేదండి. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ మై సెల్ఫ్ ఒపీనియన్. నా మైండ్కి నాకు ఏమనిపిస్తుంది నేను చెప్తున్నా. అండ్ జనాలు మీరు కూడా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఎవరి పాయింట్స్లో ఎంత జెన్యూనిటీ ఉంది, ఎంత హానెస్ట్గా ఎవరు ఏం కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలండి. సో ఈ విషయం కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎండ్ ఆఫ్ ది డే మనము సినిమా పిచ్చోళ్ళము, ఎట్ ద సేమ్ టైము సోకాల్డ్ సొసైటీలో సోకాల్డ్ పవర్ రావాలి, ఈ లీడర్కి పవర్ ఇవ్వాలని మనమే యాజ్ ఎ ఓటర్స్గా మనం జెన్యూన్గా వీళ్ళని ఎవరినైతే ఎలక్ట్ చేసుకున్నామో సో వాళ్ళు కూడా హానెస్ట్గా అంతే జెన్యూన్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో నేను క్లియర్గా చెప్తున్నా కదా, మిగతా మీడియా పీపుల్ ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా అల్లు అర్జున్ భయ్య నిజంగా అలాంటి వ్యక్తి అయి ఉంటే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అలాంటి సాడ్ ఎమోషన్ ఆయన ఫేస్లో ఉందని నేను అంటున్నా. మరి బయటికి వచ్చి కూడా జనాలకి వేవ్ చేస్తూ వెళ్తున్న ఫుటేజ్లు ఏమన్నా ఉంటే నాకు ప్లీజ్ మీరు ఎవరన్నా కింద లింక్స్ నాకు షేర్ చేయండి. దాని తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత నేను కూడా ఖచ్చితంగా చాలా రాంగ్గా మాట్లాడినా, నేను కూడా నిజంగా అది జరిగింది అదే, మనకి ప్రాపర్గానే వచ్చింది ఇన్ఫర్మేషన్, నేనే రాంగ్ మిస్కమ్యూనికేషన్ చేసుకున్నా అని నేను ఇంకొక వీడియో చేసి పెడతా. సో ఇది నా ఫీలింగ్ గాయ్స్. నేను హానెస్ట్గా ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని కూడా నేను మాట్లాడలే. బట్ నేనేమంటానంటే ఒక మిస్టేక్ మన వల్ల జరిగింది మనకు తెలియకుండానే, ఇఫ్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్, దాన్ని మనం కమిట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మనం కమిట్ చేసేసి మనం ఎంత చేయాలో అంత చేస్తామని మనం ఓవరాల్గా బయట చెప్తున్నప్పుడు దాన్ని తప్పుపట్టి చూపించడం అనేది నాకు నిజంగా నాకు యాజ్ పర్ హ్యుమానిటీ నాకు అది కరెక్ట్ అనిపించట్లేదు. ఒక మనిషి అనేవాడు క్షమాపణ ఆయన వల్ల అంటే ఆయన పరోక్షంగా ప్రత్యక్షంగా కారణం కాకపోయినా ఆయన సారీ ఫీల్ అవుతున్నప్పుడు మనం ఆ కర్టసీ అండ్ రెస్పెక్ట్ అనేది ఆ పర్సన్ మీద ఉండాలనేది నా ఉద్దేశం. అండ్ ఇదండి, అంటే నా ఫీలింగ్ అయితే, నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఇది. సో గాయ్స్ మీకేమనిపిస్తుంది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎండ్ ఆఫ్ ది డే మీరు కలిసి ఉండాలి. మీరు అందరూ మీ లీడర్స్ అయినా సెలబ్రిటీస్ అయినా మీరు కలిసి ఉంటేనే ఒక బెటర్ సొసైటీని ఫామ్ చేయడానికి ఉంటుందండి. సో మీరు దూషించుకుంటే మీడియాకు ఒక స్టఫ్ అయిపోయి వాళ్ళ క్యాష్ ఇవ్వడం తప్ప వేరే ఉపయోగం ఏం లేదు. మీరు ఈ ఎలిగేషన్స్ చేసుకునే మీరు చాలా హై పొజిషన్లో మంచి స్టేటస్లో ఉన్నోళ్ళు, సో మీరు ఇట్లా మాట్లాడుకోవడం అనేది చాలా చాలా దరిద్రపు సిచ్యువేషన్ అనేది చెప్పాలి. అది గాయ్స్ నా ఫీలింగ్ అయితే. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నిజంగా, ఆయన మన అల్లు అర్జున్ భయ్య బయటికి వెళ్ళేటప్పుడు వేవ్ చేసిన వీడియోలు మీకు ఏమైనా ఉంటే ప్లీజ్ నాకు లింక్ షేర్ చేయండి, చూస్తాను నేను కూడా. చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.